అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. ఇవాల్టి టాపిక్ పిల్లలు స్కూల్ బుక్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిల్లలు అన్ని బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ వేసుకొని బ్యాగ్లో మోసుకుంటూ పోతూ ఉంటారనమాట. కిందనే స్కూల్స్ ఉండేవైతే కనుక పర్వాలేదు, వాళ్ళు క్యారీ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడేంటంటే కొన్ని స్కూల్స్లో స్టేర్స్ ఉంటాయన్నమాట. కంపల్సరీగా సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇట్లా ఉంటాయి. సో బుక్స్ క్యారీ చేసి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇట్స్ ఓకే, కానీ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఆ మూత ప్రతిరోజు తీసుకొని పోవాలి, తీసుకొని రావాలి. ఎంత స్ట్రెయిన్ అయిపోతుందంటే వాళ్ళ వీపు అంటే స్పైన్ చిన్నప్పటి నుంచే అంత మూత మొయ్యడం వల్ల తొందరగా వీపు నొప్పి బ్యాక్ పెయిన్ అని చెప్తా ఉంటారు అనమాట. చిన్న పిల్లలు కూడా ఏంటబ్బా అని ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని స్కూల్స్లో ఏం చేస్తారంటే ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు పిల్లలకి తీసుకెళ్ళడానికి, తీసుకొని పోయి పెడతా ఉంటారు, వస్తూ ఉంటారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే క్యారీ చేస్తారు, కానీ మినిమం 6th 7th పిల్లలు పోయి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి పాపం క్లాసులలో పెడుతున్నారనుకోండి. ఇంకొన్ని స్కూల్స్లో వచ్చేసి ర్యాక్స్ అని, కబీ హోల్స్ అని, లాకర్స్ అని ఇస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే పిల్లలేమో అక్కడ పెడతా అన్నారు. డే వైజ్ అంటే ఏ పీరియడ్కి ఆ పీరియడ్ తీసుకొని పోతారు. వచ్చేటప్పుడు హోంవర్క్స్ మాత్రం తెచ్చుకుంటారు, క్లాస్ వర్క్స్ అక్కడే పెట్టేసి వస్తారు. తర్వాత ఈ రకంగా చేసినప్పుడు కొన్నిసార్లు బుక్స్ పోతున్నాయన్నమాట. అంటే పిల్లలు చేంజ్ చేసుకోవడంలోనో తీసేసుకోవడంలోనో అట్లా మిస్ అయిపోవడం వల్ల చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే క్యారీ చేయడానికే ఇష్టపడతారు. అంటే లాకర్స్ ఉంటే పర్లేదు, లాక్ చేసుకుంటే సేఫ్టీగానే ఉంటాయి. లేకపోతే టెక్స్ట్ బుక్ మిస్ అయిందనుకో పక్కన ఉంది మిస్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే తీసేసుకుంటారు. అలా ఉన్నారు. కాబట్టి ఈ మిస్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు బాధ వాళ్ళు బాధ అన్నట్టు అయిపోతుంది. కాబట్టి బుక్స్ వాళ్ళంతకు వాళ్ళే క్యారీ చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే స్కూల్ వరకు, ఇప్పుడు స్టేట్ అంటే స్టేట్ సిలబస్ బుక్స్, సెంట్రల్ అంటే సెంట్రల్ సిలబస్ బుక్సే కాకుండా ఐఐటి బుక్స్, ఒలింపియాడ్ బుక్స్ అని ఇవన్నీ ఎక్స్ట్రా బుక్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల ఇంత మోత ఉంటుందన్నమాట పాపం పిల్లలకి. ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కాదు. నిజంగానే అవన్నీ క్యారీ చేసి అక్కడే పెడితేమో పోతాయి, తీసుకెళ్తేనేమో ఇవన్నీ బాధలు. సో దీనికి పరిష్కారం ఎలానో మరి తెలీదు మనకు కూడా. సో కష్టపడక తప్పదు, వాళ్ళు కష్టపడాలి, మనము వాళ్ళని చూసి కష్టపడాలి అన్నట్టుందన్నమాట. ఏదైనా ఒకటి దీనికి మార్గం యాజమాన్యాలే, అంటే స్కూల్ యొక్క యాజమాన్యాలే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే పిల్లలు ఈ బాధ నుంచి తప్పించుకుంటారు. వీక్లీ ఒకసారి కొంతమంది స్కూల్స్లో నో బ్యాగ్ డే అని, హోంవర్క్ లేదని, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా వాళ్ళకి ఎన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చినా కూడా మోసుకొని అన్ని స్టైర్స్ ఎక్కడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అయిపోతుంది అన్నమాట. సో పిల్లలు మీరు కూడా ఏం చేయాలంటే ఏ రోజు ఆ రోజు టైం టేబుల్ ప్రకారం బుక్స్ సర్దుకొని కనుక వెళ్ళినట్లయితే మ్యాక్సిమం ఈ బాధ నుంచి మీరు కొంచెం తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఒకరోజు ఉన్న సబ్జెక్ట్ ఇంకొక రోజు ఉండదు కదా. అలాంటప్పుడు ఏ రోజు బుక్స్ ఆ రోజు మీరు కేర్ఫుల్గా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ చూసుకొని టైం టేబుల్ రాసుకొని గోడకు అతికించుకొని ఏ రోజు ఆ రోజు బుక్స్ తీసుకొని నీట్గా సర్దుకొని వెళ్ళి వస్తూ ఉంటే కూడా కొంచెం ఈ సమస్యకి మన పరిష్కారం, పేరెంట్స్గా మన పరిష్కారం ఇది. ఇంకా యాజమాన్యాలు ఏదో ఒకటి చెయ్యాలి. సో పిల్లలు జాగ్రత్తగా వెళ్ళిరండి స్కూల్స్కి. ఓకేనా? టేక్ కేర్ మా.